వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ పనిని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేరు అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంటి, దేని గురించి, ఎవరిది అనేది వీడియో ద్వారా చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను వీడియోస్ అనేవి చేస్తానండి, ఓకేనా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కుదరలేదు, మీరు అనుకున్న పనిని ఆపడం కుదరలేదని కొత్తగా వర్క్ ఆన్ చేస్తున్నారంట. ఎలాగైనా కొలాబరేట్ అయ్యి మిమ్మల్ని బాధ పెట్టాలి అని చూస్తున్నారంటండి. బట్ ఆ కొలాబరేషన్ అనేది కుదరట్లేదు, వర్క్ ఆన్ అవ్వట్లేదు. ఎవరితో అయితే వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళతో వాళ్ళు కుమ్మక్ అవ్వడం కుదరట్లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. క్రియేట్ చేద్దాం, ఏదో రకంగా మనీ ఇచ్చి క్రియేట్ చేద్దాం, మనీ రాకుండా క్రియేట్ చేద్దాం. మీ లైఫ్లో ఏదో ఒకటి తీసుకొని దాని ద్వారా మీ దగ్గర నుంచి ఏదో ఒక వస్తువు తీసుకొని దాని ద్వారా ఈసారి మిస్ అవ్వకుండా చేద్దామని అనుకుంటున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్, ఏం జరుగుద్ది? ఒక ఫ్యామిలీ పర్సన్ అండి, మనీ ఇచ్చి వేరే వాళ్ళ చేత చేపిస్తున్నారంట. ఫాదర్ ఫిగర్, టాక్సిక్ ఫాదర్ అయి ఉండొచ్చు, లేదంటే పెదనాన్న వాళ్ళండి. అండ్ మీకు ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళండి, ఓకేనా? చాలా వరకు ఫ్యామిలీ వాళ్ళేనండి. 99% ఫ్యామిలీ వాళ్ళే. అండ్ వాళ్ళ గురించి నిజాలు తెలియకూడదు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఎవరికి తెలియకూడదు అని అనుకుంటున్నారంట. ఏంజల్స్ ఇంకా చెప్పండి. మన కలెక్టివ్ని పనిని ఆసరాగా తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. వాళ్ళ సెలబ్రేషన్ని తలకిందులు చేయాలని చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఫ్యామిలీ ఫిగర్ అని చెప్తున్నారు ఏంజల్. ఇంకా డీటెయిల్గా చెప్పండి ప్లీజ్. మీరు ఏదైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి, ప్రజెంట్ మీరు హీల్ అయ్యి ఉన్నారు కదా, సో ఆ పాత్రలో వెళ్ళకూడదని వాళ్ళని ట్రై చేస్తున్నారంటండి. బట్ మీరు ఏదైతే వర్క్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు, కంప్లీట్ చేయాల్సి ఉంది. అండ్ కంప్లీషన్ కూడా చేసేస్తారు అని చెప్తున్నారండి. మీకు ఎవరు అనేది తెలుసు అని చెప్తున్నారు. ఆల్రెడీ తెలుసు అంటే వీడియో చూసే వాళ్ళకి వాళ్ళు ఎవరని, ఓకేనా? ఆ అవేర్నెస్తో ఉన్నారంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉందంటండి. వాళ్ళు చేసే పనుల్లో ఇలాంటి వాళ్ళని మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉన్నారు అని చెప్తున్నారు ఏంజల్స్. అండ్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. వాళ్ళు ఏంటి అంటే ఏదో ఒక పని చేసి మిమ్మల్ని కంట్రోల్ చేసేద్దాం అని అనుకుంటున్నారంట. ఉన్న అన్ని అవకాశాలను వెతుకుంటున్నారంటండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో అన్నీ కూడా వెతుకుతున్నారంట. మీరు చేస్తున్న పనిని ఎలాగైనా ఆపేయాలి, ఏదో ఒకటి చెప్పి మీ గురించి బ్యాడ్గా షేర్ చేసైనా సరే మీరు ఇబ్బంది పడేలా చూడాలి, మీరు చేస్తున్న పనిలో చేంజ్ తీసుకురావాలి అని అనుకుంటున్నారంటండి. కొత్త బిగినింగ్ మీ గురించి సంబంధించి వేరే వాళ్ళకి ఏదైనా రూమర్స్ కానీ ఇలాంటివి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారండి. లవర్ ఉన్నారు ఇందులో, ఓకేనా? ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, టాక్సిక్ అయి ఉండొచ్చు, లేదంటే సపరేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లవర్ ఉన్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఈ విషయంలో ఇంకా మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఏ రకంగా ట్రై చేస్తున్నారు? మన కలెక్టివ్ విషయంలో మన కలెక్టివ్ చేస్తున్న పనిని ఆసరాగా తీసుకొని ఒక లవర్, ఒక ఫ్యామిలీ పర్సన్ ఉన్నారని చెప్పారు ఏంజల్స్. ఏ రకంగా? హోటల్స్లో మీటింగ్స్ పెట్టుకుంటున్నారంటండి. మీరు త్వరలో లీగల్ ప్రొసీడింగ్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్లకుండా చేద్దామని ఆలోచిస్తున్నారంట. అండ్ దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంటే జనరల్గా ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఫ్రాడ్ అండి. ఇది ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ ఎనర్జీలో ఉంది. అండ్ ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట, ఓకేనా? ఏంజిల్, ఈ విషయంలో మన కలెక్టివ్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. చూసే న్యూ డైరెక్షన్. ఎప్పుడు ఇలా కాకుండా ఒక కొత్త డైరెక్షన్లో ఆలోచించండి, వాళ్ళలా ఆలోచించండి అని చెప్తున్నారు. అంటే చెడు చేయమని కాదు, వాళ్ళు ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు. సో దానికి 420 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏదో చేద్దామని అనుకుంటున్నారంటే వాళ్ళు చేయలేరు, ఓకేనా? కన్ఫర్మేషన్, బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ రావడాన్ని వాళ్ళు ఆపలేరండి. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరితో అయితే రీసెంట్గా కమిట్మెంట్స్ కానీ లేదంటే అగ్రిమెంట్స్ కానీ చేసుకుంటున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ఇక్కడ ట్రావెలింగ్లో ఇబ్బంది అని చూపిస్తుంది, ఓకేనా? వెళ్తున్నప్పుడు మృత్యుంజయ మంత్రం చదువుకోండి. అలాగే వెళ్తున్నప్పుడు పంచదార ఉంటుంది కదా, అది నోట్లో వేసుకోండి. మీ ఇంటి దగ్గర, గుమ్మం దగ్గర కానీ ఎక్కడైనా చీమలు ఉంటే వాటికి వేసి వెళ్ళండి, ఓకేనా?
దానివల్ల ఏంటంటే మన కంట్రోల్లో లేని చాలా వరకు కూడా మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. రిమైన్ పాజిటివ్గా ఉండండి, ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా మన ఎనర్జీ, మన చుట్టూ ఉన్న వాళ్ళ ఎనర్జీ, ఓకేనా. సో అది మీకు తెలుసుకోవాలి అని చెప్పి నేను డీటెయిల్గా చెప్తున్నానండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ విషయంలో యాక్షన్ తీసుకోండి. అసలు ఎక్కడ ఆగొద్దు. మీరు కంప్లీట్ చేయాల్సిన వర్క్ ఏదో ఉందంట, సో రూట్ వేసుకొని ఆ వర్క్ని కంప్లీట్ చేయండి అని చెప్తున్నారండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో అండ్ పాస్ట్ పర్సన్ తిరిగి కమ్యూనికేషన్ కోసం వస్తారంట. అప్ టు యూ. అండ్ ఆల్రెడీ మీకు డిసిషన్ ఏం తీసుకోవాలో తెలిసిపోయింది అని ఏంజల్స్ చెప్తున్నారు. అలాగే త్వరలోనే మీకు మనీ వస్తాయంటండి, లోన్స్ రికవర్ అవుతాయంట, అలాగే రికవర్ అయిపోతాయంట. మీకు అడ్జస్ట్ అవ్వాల్సిన టైంకి మనీ కూడా అడ్జస్ట్ అవుతుందంట. మనీ గురించి బెంగపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ కలెక్టివ్కి ఈ విషయంలో వాళ్ళు ఏంటి అంటే థర్డ్ పార్టీ విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు. ఆ జలస్తో ఏంటంటే వాళ్ళకి లేని మర్యాద మీకు ఉండకూడదని అనుకుంటున్నారంట. వాళ్ళు నో కాంటాక్ట్లోనే ఉన్నారండి. ప్రజెంట్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు, సపరేషన్లో ఉన్నారు, ఓకేనా. కమ్యూనికేషన్ లేదు మీతో. అయితే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మీరే తప్పు చేశారు, అందువల్లే వాళ్ళ లైఫ్ అలా ఉంది అని చెప్పి రూమర్స్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారంట మీ గురించి. అండ్ వాళ్ళు స్నీకీ బిహేవియర్ అండి. ఎప్పుడు కూడా ఎవరో ఒకరితో ఉంటూ ఉంటారనమాట. అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనమాట వాళ్ళ ఎనర్జీ, ఓకేనా. అండ్ డైరెక్ట్గా పర్సన్ వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని చూస్తున్నారంట ఏదో విషయంలో. బట్ వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా మీ లైఫ్లోకి రావడానికి చూస్తున్నారు అనేది మీకు ఆల్రెడీ తెలుసు అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఏంజల్స్ మన కలెక్టివ్ విషయంలో, వర్క్ విషయంలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అని చెప్పారు కదా. వాళ్ళు ఎప్పటికెళ్ళా రావచ్చు. అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్కి వెళ్ళండి మ్యారేజ్ ప్రపోజల్ తెస్తారంట, ఓకేనా. ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా కూడా లేరు. అండ్ ఇన్ 26 డేస్లో కమ్యూనికేషన్ వస్తుందంట. నియర్ బై 26 డేస్లో కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఆర్ 26th డేట్ అండి. 26th కూడా కమ్యూనికేషన్ రావచ్చు క్లియర్గా, ఓకేనా. ఏంజల్స్ మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్దాం అనుకుంటున్నారు? సూపర్. 1111 అండి. ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు, ఓకేనా. గిల్ట్తో మిమ్మల్ని స్టాగ్లింగ్ చేసి మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, ఓకేనా. మీ ఫ్యూచర్ చూసి మీ వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంది, అనవసరంగా మిస్ చేసుకున్నామే అని చెప్పి మిమ్మల్ని మీతో బెనిఫిట్ పాస్ట్లో కంటే కూడా ఇప్పుడు బెనిఫిట్ ఎక్కువ కనిపిస్తుంది, మనీ ఎక్కువ కనిపిస్తుందో ప్రాఫిట్యో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బెటర్గా ఉన్నారు ప్రజెంట్. అండ్ చాలా హీల్ అయ్యారు. సో మీ ఎనర్జీ, మీ ఫ్యూచర్ రీడింగ్స్ చూసి అండ్ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్టాగ్లింగ్ చేస్తున్నారండి రెగ్యులర్గా వేరే ఫేక్ అకౌంట్స్తో. సో అందుకని చెప్పి వాళ్ళు గిల్ట్గా ఫీల్ అవుతున్నారని ఒక ఫేక్ అపాలజీతో మీ దగ్గరకు వస్తున్నారంటే అది నిజం కాదండి, ఫేక్, ఓకేనా. అండ్ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావడం వాళ్ళు చూశారు. అండ్ న్యూ పర్సన్ రావడం కనిపిస్తుంది కూడా. అండ్ ఎవరు ఏ టైంకి ఏ లెటర్స్తో వస్తారు, వాళ్ళ నేమ్స్ అండ్ ఈ విధంగా కూడా డీటెయిల్గా చూడొచ్చు. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు చూసి మీ లైఫ్లోకి ఇంకొకరు రాకముందే వీళ్ళు వచ్చేద్దాం అన్నట్టుగా ప్లాన్స్ వేస్తున్నారంట, ఓకేనా. ఇది ఎనర్జీ అండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.